ఉప సర్పంచ్ గారు, ఇక్కడికి హాజరైనటువంటి రైతులు, మార్కెట్ సెక్రటరీలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ వైద్య శిబిరం కంటే ఎక్కువ మా నీళ్ళ సంగతి ఏందని ఆరాటం ఉన్నది. ఇప్పుడు నా పంచాయతీ కూడా మీ నీళ్ళ కోసమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మార్కెట్లు అంటే మనం పోయి ఒడ్లు అమ్ముకొని వచ్చే తప్ప ఆ మార్కెట్లో కూడా రైతులకు సేవ చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయనేటువంటి విషయం మనకు తెలియదు. ఈరోజు ఈ వైద్య శిబిరం ద్వారా మన రైతులు అమ్ముకుంటున్నటువంటి ధాన్యం కానీ, మన రైతులు అమ్ముకుంటున్నటువంటి కందులైనా, మిగతా పెసలైనా ఏమైనా ఈ ఆదాయంతోనే మార్కెట్కు ఇన్ని పైసలు వస్తున్నాయి. ఆ వచ్చినటువంటి పైసల్లో మళ్ళీ రైతులంటే ఏదైనా జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా ఆర్ఎంపీ కాడికి పోతే ఒక ట్యాబ్లెట్ వేసుకొని మన పని మనం చేసుకుంటాం. మన కంటి చూపు తక్కువ ఉందా, షుగర్ ఉన్నదా, బీపీ ఉన్నదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మనం అవి ఐడెంటిఫై చేసేలాకి మన రోగం ముదిరి ప్రమాదం జరిగేటువంటి ఇబ్బందులు. దీన్ని గమనించి మంత్రి గారు 2 విషయాలు, అటు పాడి గేదెలకు, పశువులకు మార్కెట్ నుంచి వైద్యం చేయాలి, మనుషులకు కూడా మార్కెట్ నుంచి వైద్యం చేయాలని దాదాపు ఈరోజు మార్కెట్ శాఖ వాళ్ళు 39,000 రూపాయలు పెట్టి మందులు కొనుక్కొచ్చి మీకు అందరికీ వైద్య పరీక్షలు చేసి వాళ్ళకు మందులు ఇచ్చి, ఒకవేళ కంటి ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఆపరేషన్ కావాల్సి ఉంటే కూడా వేరే హాస్పిటల్కు మీకు ఆపరేషన్కి పంపించేటువంటి ఏర్పాట్లు కూడా మార్కెట్ శాఖ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతాము. మీ పంచాయతీల్లో ఇక